నిజాయితీ గల కట్టెలు కొట్టేవాడు. ఒక పల్లెటూరిలో సత్యాన్ని నమ్ముకున్న ఒక పేదవాడు కట్టెలు కొడుతూ జీవనాన్ని సాగించేవాడు. ఒక రోజు అతను నది ఒడ్డున కట్టెలు కొడుతూ ఉండగా, అతని గొడ్డలి జారి లోతైన నదిలో పడిపోయింది. ఆ కట్టెలు కొట్టేవాడు చాలా బాధపడ్డాడు. ఇప్పుడేం చేసేది, నా జీవనోపాధి ఎలా సాగుతుంది అని విచారించాడు. అప్పుడే నదీ దేవత ప్రత్యక్షమైంది. ఆమె నీళ్లలో మునిగి, ఒక బంగారు గొడ్డలిని చూపిస్తూ, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు చెప్పాడు, లేదమ్మా, అది నా గొడ్డలి కాదు అన్నాడు. తర్వాత ఆమె ఒక వెండి గొడ్డలిని చూపించి, అయితే ఇది నీ గొడ్డలా అని అడిగింది. అది కూడా నాది కాదమ్మా, నాది కానిది నాకు వద్దు అని కట్టెలు కొట్టేవాడు చెప్పాడు. చివరగా ఆమె అతని పాత ఇనుప గొడ్డలి తీసుకొచ్చింది. కట్టెలు కొట్టేవాడి ముఖం వెలిగిపోయింది. అది నా గొడ్డలేనని ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. నదీ దేవత అతని నిజాయితీ చూసి సంతోషించింది. ఆమె ఇనుప గొడ్డలితో పాటుగా బంగారు మరియు వెండి గొడ్డళ్లను అతనికి బహుమానంగా ఇచ్చింది. నీతి, నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది.